అండి, దిస్ ఈస్ రేష్మా. ఇవాళ అయితే నేను ఒక హెల్తీయెస్ట్ ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చెప్పాలనుకుంటున్నాను. దీన్ని తిన్నామంటే ఆఫ్టర్నూన్ దాకా అస్సలు ఆకలేదు. అండ్ నేను 2 వెర్షన్స్లో చెప్తున్నాను. ఒక ఐడియల్గా ఒక ఇంట్లో పనులు మాత్రమే చేసుకుంటూ లేదంటే కూర్చొని చేసుకునే వాళ్ళకి వచ్చి ఒక టైప్ ఉంటుంది. లేదు హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే ఆఫ్టర్నూన్ దాకా కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, అలా ఇలా ఏదో ఒక పని చేస్తున్నారు అన్న వాళ్ళకి ఇంకొక టైప్ అనమాట. చూసారంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని నేను సపరేట్గా వాటర్లో నానబెట్టేసాను నైట్. మార్నింగ్ లేచేసరికి ఇలా బాగా సోక్ అయిపోయి ఉంటాయి. సీడ్స్లో ఉన్న వాటర్ని డిస్కార్డ్ చేసేస్తాను. ఫ్రూట్ లాగా అంటే స్వీట్ టైప్లో ఉన్నవి నేను బ్లెండ్ చేసుకుంటాను, అంటే మన డ్రింక్లో యాడ్ చేసుకుంటాను. ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు, ఇదే పర్టికులర్ అని కాదు. దీంతో సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలా ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్ కానీ. సో ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇవే చేస్తున్నాను, అది నెక్స్ట్ టైం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేలాగా. ఫస్ట్ టైప్ అయితే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, అంటే మా ఆయనకు కూడా నేను ఇదే బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. ఆయన అయితే కంపెనీకి వెళ్ళి ఐడియల్గా కూర్చోరు, అటు ఇటు తిరిగే వర్క్ అనమాట. సో ఇది మాత్రం అయితే సరిపోదు. అండ్ దీంతో పాటు కూడా నేను ఈ డ్రై ఫ్రూట్స్ అని బ్లెండర్లో యాడ్ చేసి, నేను ఇంతకుముందు వీడియోలో కోకోనట్ మిల్క్ యాడ్ చేసి నేను స్మూదీ చేశాను. ఇవాళ వచ్చేసి కౌ మిల్కే ఉంది నా దగ్గర. అంటే నైట్ నేను వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ ఆ మీగడ వరకు తీసేసి నేను బటర్ టైప్లో స్టోర్ చేసుకుంటాను కదా, సో అలా మీగడ తీసేసి మిల్క్ మాత్రం నేను ఈ స్మూదీలో యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి ఫుల్ హెవీ అనమాట. కోకోనట్ మిల్క్ ఏంటంటే లైట్ అనమాట. సో నేను హెవీగా చేస్తున్నాను ఈరోజు. నేను కూడా ఇదే తీసుకుంటాను. ఈ వీడియోకి థర్డ్ బ్యాక్ వీడియోనే కోకోనట్ మిల్క్తో డ్రై ఫ్రూట్స్ స్మూదీ చేస్తుంటాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు మనల్ని ఒక ట్రాప్లో పడేశారు. బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, పొంగల్, పూరి ఇలాంటివే అనేసి. అవి కాకుండా ఇలాంటివి చాలానే ఉన్నాయి. మనం టేస్ట్లు చాలా మిస్ అవుతాము. నన్ను ట్రస్ట్ చేయండి, ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. వేరే షుగర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. జాగరీ కానీ హనీ కానీ ఏం అవసరమే లేదు. స్వీట్నెస్ అంతా డేట్స్, కిస్మిస్ ఫిక్స్ చేసాం కదా, దాంట్లో నుంచే వస్తుంది. ఫిక్స్ అవి లేకపోతే కొద్దిగా కిస్మిస్ ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. అలా అది కూడా అవైలబుల్ లేదంటే బనానా, యాపిల్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రైస్ తో చేసిన బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ ఇవన్నీ మనకి చాలా లవ్ కాబట్టి అకేషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. అంటే సండేస్ కానీ స్పెషల్ డేస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను మాక్సిమం వీక్లో 6 days ఇలా తీసుకుంటాము. అండ్ 1 day మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఫుల్గా పూరి అయితే పూరి, పొంగల్ అయితే పొంగల్ ఫుల్గా కుమ్మేస్తాము. అప్పుడు మనకి వచ్చి దాని మీద టేస్ట్ క్రేవింగ్స్ అనేది ఎక్కువ వెళ్ళదు. దాన్ని ఎక్కడ మిస్ అయిపోతున్నాం మన బాధలో ఒక టైంలో మనం దీన్ని ఫుల్గా క్విట్ చేసేసి మొత్తం బ్యాక్ టు రొటీన్ వెళ్ళిపోతాము. ఎందుకంటే కొన్ని ఇయర్స్గా 20 years 24 years అవే తింటున్నాం కాబట్టి సడన్ గా ఈ రొటీన్కి రావాలంటే ఎవరికైనా కష్టమే. అండ్ స్మూదీతో పాటు మా ఆయనకి ఎక్స్ట్రా కావాలి కాబట్టి నేను రాగి జావా చేస్తున్నాను. పాలు కాంచిన గిన్నెలోనే వాటర్ వేసేసి, ఇలాచి పౌడర్ వేసేసి, రాగి పిండిని లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా వాటర్లో కొద్దిగా మిక్స్ చేసుకొని యాడ్ చేసేసాను. ఇది స్వీట్ టైప్ అనమాట. మనం హాట్ టైప్ కూడా చేసుకోవచ్చు. హాట్ టైప్ అంటే సాల్ట్, కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. అంటే కర్డ్ మా ఆయన తినరు కాబట్టి నేను మ్యాక్సిమం కోకోనట్ మిల్క్తో చేస్తూ ఉంటాను. ఇవాళ ఆ మిల్క్లో ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ ఫుడ్ ఏదైతే అది సాలిడ్గా తీసుకున్నాం కాబట్టి ఇది చాలా లైట్గానే వాటర్లోనే ఇవన్నీ చేసేస్తున్నాను. అండ్ అన్ని పనులు అయిపోయిన తర్వాత నేను రిలాక్స్గా బయట కూర్చొని నా స్మూదీని ఎంజాయ్ చేస్తున్నాను. పాప నిద్రపోతుంది, వంటలు అయిపోయాయి. దీనికి నుంచి హ్యాపీ టైం ఇంకేముంటుంది ఎర్లీ మార్నింగ్. నేను చూపించే ఈ ఫుడ్స్లో చాలా మంది బడ్జెట్ గురించి ఆలోచిస్తారు. నేను ఇలానే బడ్జెట్ గురించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. కానీ ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు వెజిటబుల్స్, ఒకరోజు నట్స్ ఇలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటే బడ్జెట్ కూడా ఈక్వల్ అయిపోతుంది. మనం తాగే టీ కాఫీస్తో ఈక్వల్ అయిపోతుంది. కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కదా, మనం హెల్త్కే కదా పెడుతున్నాము, ఊరికే వేస్ట్ ఖర్చులు చేయట్లేదు కదా అనేసి మనమే అర్థం చేసుకోవాలి. నేనైతే ఆ స్మూదీ తాగేసిన తర్వాత ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఫ్రూట్స్ కొన్ని అవైలబుల్ ఉంటాయి కదా, అవి తీసుకుంటూ ఉంటాను. తర్వాత రాగి జావా ఆకలిస్తే తాగుతాను ఆఫ్టర్నూన్ అట్లా. చెప్పడం మర్చిపోయాను, రాగి జావలో లాస్ట్లో మొత్తం కూల్ అయిపోయిన తర్వాత తాటి బెల్లం అయితే యాడ్ చేస్తాను. వేడివేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయను. దాంతోపాటు స్వీట్ కార్న్ స్టీమ్ చేశాను సాల్ట్ లేకుండా. అండ్ కొన్ని రేక్కాయలు అండ్ జాంపండు, ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ అనమాట. పపాయ కూడా ఉంది, సో అప్పుడప్పుడు ఇవి మార్చుకుంటూ ఉంటామన్నమాట. అండ్ లంచ్కి వచ్చేసి నేను కాలీఫ్లవర్, అలసందలు కర్రీ చేశాను, మసాలా కర్రీ లాగా. అండ్ నిన్న చూపించిన వీడియోలో వెజిటబుల్ రైస్ చేశాను కదా, మిక్స్ వెజ్ రైస్, సో అదే. అండ్ బనానా చిప్స్ మా ఆయనకి చాలా ఫేవరెట్. సో దీంట్లో కొద్దిగా అదేం అవ్వదు, అన్హెల్దీ ఏం కాదనే ఉద్దేశంతో ఇంక్లూడ్ చేశాను. దట్స్ అబౌట్ టుడేస్.